భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. గత 2 రోజుల నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏంటంటే మరి మన భారతదేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఇలాగ అయిందని, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఇలా అయ్యాయని చాలామంది వాపోతూ నాకు ఫోన్ చేయడం జరిగింది. అందుకే మీ అందరినీ బలపరచడానికి, మీకు నిజాలు చెప్పడానికి, దేవుడి యొక్క తీర్పును గురించి వివరించడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మీరు వినండి, పూర్తిగా వినండి. దేవుడు చెప్తున్న మాటలు, దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క జ్ఞానము ఎంత గొప్పదో మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మానవుడి కంటే తెలివైనవాడు దేవుడు, మానవుడి కంటే గొప్పవాడు దేవుడు. ఎందుకంటే మానవుడిని కలిగించిన సర్వశక్తిమంతుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఆలోచన కానీ, ఆయన జ్ఞానం కానీ, ఆయన తీర్పు కానీ ఎక్కడ తప్పు ఉండదు అన్నదే మొదటగా మనుషులుగా, అందులో మనం క్రైస్తవులుగా ముఖ్యంగా గమనించవలసిన విషయం అని మీకు తెలియజేస్తున్నాను. లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో బీజేపీ పార్టీ ఓడిపోవాలని అందరూ కోరుకున్నారు. ఆ వర్గం ఈ వర్గం అని లేదు, కానీ అన్ని వర్గాలు కోరుకున్నాయి. మరి వాళ్ళు మరలా 3వసారి అధికారంలోకి వచ్చి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి మరి మనం అందరం ఏంటి ఈ పరిస్థితి అని చాలామంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను, బాగా వినాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే భారతదేశంలో కానివ్వండి, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికి కూడా పదవి శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఒకసారి ఒకరు గెలుస్తారు, మరొకరు గెలుస్తారు. ఇలా గెలిపోవటములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే ఒకే ఒక్క దేవుని చేతిలో ఉన్నాయి. ఇది వాస్తవం. ఇది సర్వాధికారాలు, అధికారుల కంటే అధికారి, నాయకుల కంటే మహానాయకుడు, ఈ మనుషులందరి యొక్క జీవితాల్ని నడిపిస్తున్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు అని మనం మర్చిపోకూడదు. ఆ సర్వోన్నతుడైన దేవుని తీర్పు సత్యం. ఎలా అంటారా, మరి మనుషులు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు, టోటల్గా మరి నాయకులు శాశ్వతం కాదు, ఈ లోకమే శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న ఎవరూ శాశ్వతం కాదన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ వీటన్నిటిని నడిపిస్తున్న దేవుడే శాశ్వతమైన వారు, ఆయనే గొప్పవారు. ఇది వాస్తవం. ఇకపోతే ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు రావాలన్నది దేవుడిచ్చిన అధికారమే. భారతదేశంలో కూడా ఏ నాయకుడు రావాలన్నది దేవుడిచ్చిన అధికారం అని మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. 10 సంవత్సరాల పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం. అది చేస్తాం, ఇది చేస్తాం, భారతదేశానికి ఇది ఇస్తాం, అది ఇస్తాం, నల్ల డబ్బుని తీసుకొని వస్తామని ఇవన్నీ కూడా తప్పుడు హామీలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, ఈ భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూనే ఇప్పటివరకు 10 సంవత్సరాల నాయకత్వం జరిగించారు. 3వసారి కూడా ప్రభుత్వాన్ని నడిపించడానికి సిద్ధమవుతున్నప్పుడు మరి 3వసారి కూడా దేవుడు వారిని మరలా ప్రభుత్వం నడిపిస్తున్నారు, వారు గెలిచినట్టే కదా అని అన్నారు. వాస్తవాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. నిజానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. నమ్మగలరా మీరు? ఓడిపోయిందంటే ఓడిపోతే ఎలాగండి ప్రభుత్వాన్ని జరిగించడానికి సిద్ధపాటు కలుగుతున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చెప్పారంటే 400 సీట్లు మాకు ఖచ్చితంగా మేము సంపాదించి మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు. అంటే 370 సీట్ల వరకు కూడా ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే మా యొక్క బీజేపీ ప్రభుత్వం తరపున 370 సీట్లు మేము సాధించి తిరిగి ఇంకొక 30 సీట్లు ఇతరులు కలుపుకొని 400 సీట్లు అయితే అప్పుడు మేము ఈ భారతదేశ చరిత్రను మార్చేస్తాం, మాదిరిలోకి సర్వాన్ని తెచ్చేసుకుంటాం, ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికాన్ని మా చేతుల్లోకి తెచ్చేసుకొని మా అధికారం కింద, మా కనుసన్నల్లో లేదా మా ఉక్కుపాదం కింద ఉప్పు పాత్ర వేసి మేము పరిపాలన చేసేద్దామని అనుకుని ముందు నుంచే వారు చెప్తూ ఉన్నప్పుడు వారి తలకిందులు అయిపోయి, వారు షాక్ అయిపోయే రిజల్ట్ వచ్చాయి. నమ్ముతారా మీరు? వారికి వచ్చింది కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా 30 పైబడి సీట్లు వారికి కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాగా వినాలి, వారు అనుకునే సీట్లు వారికి రాలేదు. టోటల్గా వారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి వారికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వారు ఓడిపోయారు. ఈ ఓటమిని అంగీకరించలేక మేమే ప్రభుత్వం చేయాలని చెప్పి మరలా ఏం చేస్తున్నారంటే, బాగా చెప్తాను, బాగా వినండి. ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ నాయకులు కాలు పట్టుకోరని నేను చెప్పను. ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకున్నారు. ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్కి చేయలేదో, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదో, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని కోరలేదో, పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే సహాయం చేయలేదో,
ఏదైతే విశాఖ ఉక్కుని మూసేస్తానన్నారో, ఏ ఆంధ్రానైతే పట్టించుకోలేదే అదే ఆంధ్ర కాలు పట్టుకునే పరిస్థితి మోదీ సర్కార్కి దేవుడు తీసుకొచ్చారంటే మీరు నమ్మగలరా? మీరు నమ్మగలరా అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని అన్నారు, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి చాలామంది సపోర్ట్ చేసేవండి ఓడిపోయానన్నారు. ఓడిపోయారు. గెలిపోవటంలో దేవుడి చిత్తం. ముందు నుంచి ఆయన కూడా చెప్పారు, నా చేతుల్లో ఏం లేదు, దేవుడి చేతుల్లో. దేవుడి తీర్పుకి ఎవరైనా తలగ్గవలసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు వస్తాడన్నది ఆంధ్ర ప్రజలు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఆంధ్రప్రదేశ్కి మరి అభివృద్ధి కోసమే ఆలోచిస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంటే ఈ ఆంధ్ర గతంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఒకానొక టైంలో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మన ఆంధ్రప్రదేశే అప్పుడు గెలవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి మన ఆంధ్రప్రదేశే ఏం చేసిందంటే ఒక అవకాశాన్ని ఇచ్చింది వారు అక్కడ పరిపాలన చేయడానికి. మరలా తిరిగి ఇప్పుడు మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకుంటున్నారు. ఓపెన్గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకునే పరిస్థితి. ఏ రైల్వే జోన్ అయితే ఇవ్వలేదో ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదైతే కోరలేదో, ఆంధ్రప్రదేశ్ని ఏదైతే పట్టించుకోలేదో అదే ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకునే పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీకి రావడం మరి ఇది ఓటమంటారు గెలుపంటారు చెప్పండి? 370 సీట్లు గెలిచుంటే అసలు ఎవరినైనా పట్టించుకుందరీలు? కనీసం ఏ పార్టీనైనా నాయకులైనా పట్టించుకుందరీలు? కనీసం భారతదేశం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇక వారి సర్కారే అన్నట్టుగా ఇంకా వారి బాబుగారి జాగీర్లా మొత్తాన్ని పరిపాలించాలని అనుకుంటున్నప్పుడు దేవుడు ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాడో చెప్తాను. కరెక్ట్గా ఇక ఇక ఏమి చాలా దూరం, కరెక్ట్గా 240 సీట్లు అంటే ఇంకా 30 సీట్ల దూరంలోనే ఇంచుమించుగా ఉండిపోయారు. 30 సీట్లకు పైబడే వారికి కావాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నితీష్ కుమార్ గారు లాంటి వారి కాలు పట్టుకోవడం, మరి ఇక ఆంధ్రప్రదేశ్ ఇక ముఖ్యమంత్రి వర్యులుగా గెలిచినటువంటి చంద్రబాబు గారు నాయుడు గారి కాలు పట్టుకునే పరిస్థితికి దిగజారిపోయారంటే అది గెలుపంటారు ఓటమంటారు? గతంలో ఎవరితో పని లేదు, 370 కంటే ఎక్కువ మేము గెలిచేస్తాం, మరి అందరినీ పొడి చేస్తాం, లేదంటే ఏదో చేసేస్తాం అని అన్నప్పటికీ కరెక్ట్గా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ చెక్ పెట్టి నిలబెట్టాడో చెప్పాలి. మీకు విషయం చెప్తాను, ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, ఓడిపోయినా గెలిచినా పర్వాలేదు, కానీ గెలిపోవటంకి మధ్యలో ఇదేంటంటే అసలు దోబూచులాట. ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు. వెంటిలేషన్ మీద ఉన్నాడు అనుకో వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉండే పరిస్థితి బీజేపీ పార్టీకి ఉంది. ఇటు సావక అటు బతక్క. ఒకవేళ కానీ వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకొని ఒకవేళ ప్రభుత్వంలోకి వెళ్ళినా, తర్వాత నితీష్ కుమార్ గారు లాంటి వారి కాలు పట్టుకొని వెళ్ళినా, అందరినీ పోగేసి కాలు పట్టుకొని వెళ్ళినా, తర్వాత వీళ్ళందరూ కూటమిలో ఉంటారో ఉండరో డౌట్. విన్నారా? ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడుస్తుందో నడదో డౌట్. అంటే సావలేక, బతకలేక, కక్కలేక, మెంగలేక ఇది పరిస్థితి. ఇప్పుడు గెలుపంటారా ఓటమంటారా? ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఎవడైతే జోస్యాలు చెప్పారో మరలా హ్యాట్రిక్ కొట్టేస్తారు, మాది అద్భుతంగా 370 వచ్చేస్తే ఇంకో 30 మందిని కలుపుకొని 400 సీట్లు మాకు వస్తే మొత్తం భారతదేశాన్ని అంతటిని కూడా ఏం చేసేస్తామంటే సమూల నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అధికారాలు ఇచ్చిన దేవుడికి తెలుసు ఎందుకు వారికి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఒక విషయాన్ని మీతో చెప్తాను, బాగా వినండి. చాలామంది దేవుడిని తప్పుగా ఆలోచిస్తున్నారు. దేవుడి యొక్క జనాంగం దేవుడు మాట వినకపోవడంతో ఒకరోజు ఏం జరిగిందంటే, మీరు బైబిల్ చదువుకుంటే బబులోను రాజు వచ్చి ఇశ్రాయేలీల మీద దండెత్తి దండయాత్ర చేసి ఇశ్రాయేల్ అందరినీ కూడా బబులోను దేశానికి చెరగొనిపోయాడు నెబుకద్నెజర్. వెళ్ళిపోతున్నప్పుడు అధికారాలన్నీ నా వల్లే, లేదంటే నేనే తెచ్చుకున్నాను అనుకొని ఏం చేశాడంటే నా బలం, నా బలగం, నా ధైర్యం, నా స్థైర్యం, లేకపోతే నా యొక్క యుద్ధ పటిమ, యుద్ధ వ్యూహం ఇలాంటి ఎన్నో అనుకుంటూ ఉన్నప్పుడు నేనే గొప్పవాడిని అనుకుని ఒకవేళ అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ రాజుని తీసుకెళ్ళి గడ్డి తినిపించాడు. గడ్డి. నెబుకద్నెజర్ రాజుని, ఇది చరిత్ర. మోదీ ఏం గొప్పవాడు కాదండి ఆయన. మీరు నెబుకద్నెజర్ని గడ్డి తినిపించాడంటే మరి వీళ్ళు ఇప్పుడు ఏం తింటారో మీరు చూడాలి. వేచి చూడండి, వెయిట్ అండ్ వాచ్. దేవుడి తీర్పు ఎలా ఉంటుందో చెప్పాను కదా. కక్కలేక, మెంగలేక, సావలేక, ఉండలేక, గెల్లలేక, ఓడలేక ఇది పరిస్థితి వాళ్ళది. అంటే టోటల్గా బిక్కుమంటూ భయంతో ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. ఇది దేవుడిచ్చిన తీర్పు. ఇది నేను నిజంగా నమ్ముతున్నాను. దేవాతి దేవుడికి మహిమ కలుగుగాక. మీరేమో బాధలో ఉన్నారనుకున్నాను. నో. చచ్చిపోతే గొడవ లేదు, బతుకుంటే గొడవ లేదు. చావు బతుకుల మధ్య వెంటిలేషన్ మీద ఉంటేనే గొడవ. గెలిస్తే గొడవ లేదు, ఓడిపోతే గొడవ లేదు. గెలిపోటకు మధ్యలో
ఊగిసలాడితేనే గొడవ, టెన్షన్ అంటే వారికి టెన్షన్ ఎలాగుంటుందో దేవుడు చూపించబోతున్నాడు. చూస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేవుడి యొక్క తీర్పుని అందరూ అంగీకరిస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో భిన్నత్వం ఏకత్వం కలిగిన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏ యొక్క కులమతాలకు అతీతంగా ఈ పరిపాలన ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులు అందరూ చేస్తారని మనం ఆశిస్తున్నాం. కాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసెంబ్లీ స్థానాలు 8 వచ్చాయి ఇంచుమించుగా. అలాగే ఈ యొక్క పార్లమెంటు స్థానాలు 3 వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి వారు ముందుకెళ్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి నాయకులు, సీఎం గారు దీన్ని ఎలా నిలువరిస్తారో మనం చూద్దాం. మనం అందరూ కూడా ప్రార్థించాం, ఏ నాయకుడు వచ్చినా నాయకత్వం దేవుడు ఇస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నాయకుడిని కూడా మనం గౌరవించాలి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఎంపికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా క్రైస్తవులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా మంచి పరిపాలన మాకు అనగా క్రైస్తవుల పట్ల మంచి పరిపాలన చూపిస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పట్ల మంచి పరిపాలన చూపించి భిన్నత్వంలో ఏకత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారని, అందరినీ సమానంగా చూస్తారని, కుల మతాలు రాగద్వేషాలకు అతీతంగా మీరు పరిపాలన కొనసాగించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు తోడ్పడతారని, ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రైస్తవులు అందరూ కోరుకుంటున్నాం. మీ కొరకు అందరూ కూడా ప్రార్థన చేస్తారు, సంతోషం. ఇక ముందుకు వెళ్దామండి. ఇకపోతే ఒకవేళ కానీ అలాంటి పరిపాలన జరగకపోతే, ఒకవేళ కానీ మరలా ఆ బీజేపీ పొత్తులతో కలిసి ఒకవేళ క్రైస్తవుల మీద, మైనార్టీస్ మీద ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా క్రైస్తవులుగా పోరాటం అయితే చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. అందులో నేనైతే ముందుంటాను. మీ అందరూ మరి ముందుకు రావాలని, ప్రేమపూర్వకంగా క్రైస్తవులందరూ ఐక్యం అవ్వాలని, ఒక్కటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మరలా ఎందుకు ఇవన్నీ చేశాడంటే మన ఐక్యత కొరకు, మనమందరూ ఒక్కటిగా ఉండాలని, ఒక తాటి మీద ఉండాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దాటిని నిలువరిస్తూ ఎదుర్కొంటూ వాటన్నిటిని కూడా అధిగమిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుడి యొక్క తీర్పుని మనం శిరసావహిస్తూ దేవుణ్ణి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ సర్వకాల సర్వావస్థల్లో ఉన్న దేవుడి యొక్క తీర్పే తుది తీర్పు అని ప్రపంచానికి తెలియజెప్పాలని క్రైస్తవుల ఐక్యతను కోరుతూ దేవుడిచ్చిన తీర్పు అని నేను చెప్పగలలేదు. చూసారు కదండి. సెంట్రల్లో ఇకపోతే ఒక విషయాన్ని నేను మాట్లాడతాను. స్టేట్ విషయం అయిపోయింది. ఇక స్టేట్లో ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్లో సంతోషం మనకి. మరలా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పారంటే పదవులు కానీ అధికారాలు కానీ ఏది కూడా శాశ్వతం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం శాశ్వతం ఆయన చెప్పారు. నేనేమంటానంటే ప్రజలు కానీ అధికారులు కానీ లేదా ప్రజాస్వామ్యం కానీ ఏది కూడా శాశ్వతం కాదు, వీటన్నిటిని ఇచ్చిన దేవుడే శాశ్వతం. ఆయన తీర్పుకే మహిమ కలుగుగాక. ఇక సెంట్రల్ విషయానికి ఆలోచిస్తే గతంలో ఇక మరి కాంగ్రెస్ గురించి నేను మాట్లాడాలి. కాంగ్రెస్ కూడా కోతవేటు దూరంలోనే ఉన్నారు. ఇండియా కూటమంతా కూడా రెడీగానే ఉన్నారు. ఒక్కవేళ కానీ మోదీ ప్రభుత్వానికి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మద్దతు లేకుండా ఒకవేళ దేవుడి చిత్తమైతే ఒకవేళ కానీ మరి కాంగ్రెస్ పార్టీలోకి వీరందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వారందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ కానీ సపోర్ట్ చేయగలిగితే మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోవడం మరి మనం భవిష్యత్ దేవుడి చిత్తమైతే చూస్తామేమో. చెప్పాను కదండి. అంటే కోతవేటు దూరంలోనే ఇద్దరు ఉన్నారు. ఈ మధ్యలో ఊగిసలాట జరుగుతుంది పిఎం కుర్చీ కోసం. ఒకవేళ పిఎం కుర్చీ మోదీ గారు ఎక్కినా నితీష్ కుమార్ గారు అటు ఉన్నారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ రాష్ట్రాల అభివృద్ధి చేయకపోతే ఖచ్చితంగా మద్దతు వెనక్కి తీసేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటో చూడాలి. మొత్తం అందరూ సంబరాలు చేసుకుంటున్నారట. ఏమని సంబరాలు చేసుకుంటారా? దేవుడి తీర్పు ఇలాగుంటుంది. మరి అర్థమైందా లేదా? పాపం యజ్ఞ యాగాదులు చేశారు, అందరూ జ్యోతిష్యాలు చెప్పారు. మోదీ గారు 400 ఎందుకంటే గెలరు, ఎందుకు గెలాలి, ఎందుకు గెలుస్తారు? అర్థమైందా? ఇది ప్రజా తీర్పు, రైట్. ప్రజలతో దేవుడిచ్చిన తీర్పు ఇది. అర్థమైందా లేదా? ఇక గతంలోనైతే కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్షంలో కూడా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ మధ్యలో ఉండి అటుపక్క బీజేపీకి మద్దతుదారులు ఉన్నారు. ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతే బీజేపీ పడిపోతుంది. ఇది భయం వారికి. తర్వాత అపోనెంట్గా ఎవరున్నారంటే ఇండియా కూటమి బాగా సీట్లు గెలుచుకొని పార్లమెంట్లో కూర్చొని వీరేసే ప్రతి తప్పుటడుక్కి కూడా వారు ఏం చేస్తారో తెలుసా? దెబ్బకి వాళ్ళకి చెక్ పెడుతూ వాళ్ళకి మరి అనకూడదు, ఏమంటారంటే ఈ మింగురు పడలేని పరిస్థితుల్లో
వారందరూ కూడా ఒక మంచి టీమ్గా ఏర్పడి మరి మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి అపోనిట్గా వారు కూర్చోవడానికి ఇండియా కూటమి, ప్రతిపక్షంగా కూర్చోవడానికి వీళ్ళేసే ప్రతి తప్పుడు యాసాలు తెచ్చే ప్రతి బిల్లులకి కూడా చెక్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడండి మోదీ గెలిచాడు? బిక్కు 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 బిక్కుమని భయపడుతూ పరిపాలన సాగించాలి. అటు అపోనెంట్స్ చిన్నోళ్ళు కాదు. ఇప్పుడు 230 సీట్లు ఉన్నాయి ఇండియా కూటమికి. ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే కుదరదు. అటు ప్రతిపక్ష భయం, ఇటు ఈ పార్టీలు ఎవరున్నారో, ఈ యొక్క కలిసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కానీ, నితీష్ కుమార్ గారు కానీ, ఇంకా ఏవైతే రాష్ట్రాలు అక్కడి నుంచి సీట్లు అయితే ఇచ్చారో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అంటే ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని ఒక భయంతో ప్రభుత్వం కొనసాగించాలి. రెండోది, అవతల ఎవరున్నారంటే అవతల ఉండేది ఎవరు అంటే ఈ యొక్క ప్రతిపక్షం ఉన్నదే. ప్రతిపక్షం వీరిని ఏకుతుందనే ఒక భయం, ఈ యొక్క కూటమే బయటికి వెళ్ళిపోతే ఎన్డీఏ నుంచి కొంతమంది తొలగిపోతే పడిపోతుందని ఒక భయం. అంటే టోటల్గా ఈ ప్రభుత్వం ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉన్నటువంటి, చావు బతుకుల మీద ఉన్నటువంటి వ్యక్తిలాగా పరిపాలన కొనసాగించవలసిందే. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దాన్ని ఏమంటారు, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మేము జీవోలు ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, క్రైస్తవులు అనగదొక్కేస్తాం, మరలా అక్కడ ఏమంటారు, ఇది మన మణిపూర్ లాగా అందరినీ కూడా మార్చేస్తాం, కాల్చేస్తాం, చర్చిలు కూల్చేస్తాం అంటే కుదరదు. ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళబోతుంది. దేవుడిది తీర్పు. ఈ 10 సంవత్సరాలు క్రైస్తవుల ఐక్యతను దేవుడు కోరాడు. మంచి నాయకులు లేకపోతే దేశం కానీ రాష్ట్రం కానీ ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు. ఎక్కడైనా కళ్ళు తెరవాలన్నప్పుడు ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది, మన భారతదేశ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అందరూ మరి ఓటు వేయాలని చెప్పి వెనకంజులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారి యొక్క మరి కూటాన్ని, ఆ యొక్క ఇండియా కూటాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు. అన్ని సీట్లు గెలిపించడానికి భారతదేశ ప్రజలే కారణం. వారిని అలా చేయడానికి ఆ దేవాతి దేవుడే కారణం అని నేను చెప్పగలను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా ఉందంటే వెంటిలేషన్ ప్రభుత్వం అని అనొచ్చు. వెంటిలేషన్ మీద ఒక వ్యక్తి చావు బతుకుల మీద ఎలాగైతే కొట్టుమిట్టాడుతాడో అలాగే ఈ ప్రభుత్వం కూడా వెంటిలేషన్ మీద ఉన్నట్టుగానే ప్రభుత్వం కొనసాగించాలి తప్ప పూర్తి అధికారంతో లేదంటే మేమే చేసేస్తాం, మేమే అన్నీ చేసేస్తాం అని అనడానికి లేని పరిస్థితి. అంటే అర్థం ఏంటండి అసలు చెప్పండి? ఇప్పుడు మోదీ గారు గెలిచారా? మోదీ ఓడిపోయారు. ఎదుటోళ్ళు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మరలా ప్రభుత్వాన్ని కుంటిగా నడిపించడం తప్ప పూర్తి మద్దతుతో లేదంటే పూర్తి అధికారంతో లేదా మేము చేయగలం అనే అహంకారంతో లేకపోతే పూర్తిగా మేము ఏదో చేయాలని లేకుండా చాలా సైలెంట్ అయిపోయారు. మోదీ గారు మీరు గమనించారు లేదో, ఎన్నాళ్ళ పెద్ద మాట్లాడలేదు, చాలా సైలెంట్ అయిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారండి. ఏమండి, ఎడం పక్క కూర్చోబెట్టుకొని పక్కన ఇప్పుడు చంద్రబాబు గారు అంటే మా ఆంధ్ర లేకపోతే, ఆంధ్ర కాలు పట్టుకోకపోతే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నమాట. నితీష్ కుమార్ గారు బయటికి వెళ్ళిపోతే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నమాట. ఇదండి టోటల్గా దేవుడు ఏం చేశాడంటే మధ్యలో వాళ్ళు పెట్టి మొత్తం ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఈ ఫీల్డింగ్ నుంచి ఎటు కదలకుండా మధ్యలో నోరు మూసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేస్తే కొనసాగుతుంది ముందుకు, లేకపోతే సరే దేవుడు ఎంత గొప్పడండి నిజంగా. ఏ గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తానన్నాడు. ఈ 2 దఫాలలో 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వం, అంతకుముందు 2014 అంటే 10 సంవత్సరాల కాలంలో వారికి పూర్తి సీట్లు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని పుల్వామా దాడులు జరిగినా పట్టించుకోరు. నల్లధనాన్ని తెచ్చేస్తారట. ఇప్పటికి 2 దఫాలు అయిపోయింది, 3వ దఫా నల్లధనం. మన తెల్లధనం అంతా విదేశాలకు వెళ్ళకపోతే ఇక్కడి నుంచి స్కాములు జరిగిన నీరవ్ మోదీ, మోహల్ చోక్సీ, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. ఇది కింగ్ ఫిషర్, మన విజయ్ మాల్యా, ఇలాంటి వాళ్ళందరూ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతే వాళ్ళు కనీసం ఒక్కడి నుంచి ₹1 తేలైపోయారు. వీళ్ళు నల్లధనం తెస్తారట. ఇన్ని దొంగ మాట్లాడి ఇంత మబ్బి పెట్టి భారతదేశాన్ని ఇలా దోచుకు తింటే, ఆదాని అంబానీకి ఇదంతా దోచిపెడుతూ ఉంటుంటే భారతదేశ ప్రజలు గొర్రెల్లాగా లేకపోతే వాళ్ళ కింద బానిసలాగా బతుకుతూ ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలా చూశారు? 2019 నుంచి 14 వరకు వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ చూశారు. గతంలోనైతే మభ్య పెట్టారు, రెండోసారి మభ్య పెట్టారు, మూడోసారి కుదరలేదు. అంటే ఓటమిలోనే ప్రస్తుతానికి ఉన్నారు. కాలు పట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించినప్పటికీ కూడా వీరు ఓటమి ఖాయమని దేవుడు చెప్తున్నాడు. తదుపరి మరలా గెలుపు మీకు రాదు, ఖచ్చితంగా ఓడిపోతారనే ఈ యొక్క సంకేతాలు దేవుడిచ్చినట్టుగా మీకు కనపట్లేదా? ఇక అసంతృప్తి ఎక్కడుందండి? మీరు చేసిన ప్రార్థన ఫలించింది క్రైస్తవులరా.
మోదీ ప్రభుత్వం ఓడిపోయింది. కాలు పట్టుకొని కాలు బేరానికి రావాలి. ఇక్కడ ఉంటుందో ఊడుతుందో తెలియలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏదైతే ప్రార్థన చేశారో, ఏ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పుంజుకోవాలనుకున్నారో అలాగే పుంజుకుంది. ఇక దేవుడు మీ ప్రార్థన విన్నాడు, దేవుడు తీర్పుని చేశాడు, ప్రజా తీర్పు జరిగింది. ఇక్కడ టోటల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంటర్లో చెడుగుడు జరగబోతుంది. ఎవరు చెడుగుడు ఆడారంటే ఈ దేశ ప్రజలు చెడుగుడు ఆడారు బీజేపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ప్రభుత్వాన్ని నడిపించుకునే పరిస్థితి వచ్చింది. చివరికి ప్రతిపక్షంలో కూడా గట్టిగా పుంజుకొని ప్రతిపక్షం నుంచి కూడా వీరికి ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ దెబ్బల మధ్యనే బాధల మధ్యన ఇక్కడ ఎలాగుంటుందంటే పుల్లు చూసి నక్క వాతలు ఎట్టుకుంటే నొప్పులు వెళ్ళి చచ్చిపోయిందంటే అదే పరిస్థితి ఇప్పుడు బీజేపీకి. అర్థమైందా లేదా? ఇంకేట్రా రెచ్చిపోతారు మీరు బతన్ మొదలరా? మా ప్రభుత్వం వచ్చింది, మాకు మీ ప్రభుత్వం ఏం రాలేదు, మా ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకుంటేనే ఇప్పుడు నితీష్ కుమార్ గారు కాలు పట్టుకుంటేనే ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుస్తుంది, అక్కడ లేకపోతే ఏమీ లేదు. ఇది దేవుని తీర్పు. ఓకే, ఇకపోతే ఏది ఏమైనా సరే మన క్రైస్తవులుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న అందరు క్రైస్తవులు కూడా ఐక్యం కావాలి. మనకు పోరాటం మరలా పోరాటం సిద్ధమైంది. మరలా మనందరూ పోరాడవలసిన పరిస్థితి ఉంది. దేవుని పని దేవుడు చేశాడు, అన్నీ చెక్ పెట్టి ఉంచాడు, అన్నీ సిద్ధం చేసి ఉంచాడు. వాళ్ళ ప్రభుత్వాన్ని కాలు కదపకుండా దేవుడు తీర్పిచ్చి అక్కడ నిలబెట్టాడు. ఇప్పుడు మన పని వాట్ అబౌట్ యూ? మనం కలిసికట్టుగా క్రైస్తవులు ఒక్కటని కలిసికట్టుగా ప్రార్థించాలి, కలిసికట్టుగా పోరాడాలి, కలిసికట్టుగా పని చేయాలి. దాని కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాను. ఇక్కడ ఏమి జరిగిపోయింది ఏమి లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. న్యాయమైన తీర్పు తీర్చేవాడు దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. బబులోని చెరలోకి పోయినా అక్కడ ఎవరిని కాపాడాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో బబులోని చెరలో అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, ఒక డానియేల్ గారు ఉన్నారు. అలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత అనిశ్చితి నెలకొన్నా, ఏ ప్రభుత్వంలో మనం ఉన్నా సరే మనం కూడా ఒక షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా ప్రభు కొరకు నిలబడాలి, ఒక డానియేల్ గారిలాగా నిలబడాలి. మనం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఇదే దేవుని తీర్పు. దీనికి మీరు అంగీకరిస్తే, దీన్ని మీరు శిరస వహిస్తే దేవుడికి మహిమ కలుగుగాక. అంత గొప్ప దేవుడిని కలిగిన మనం నిరాశలోకి వెళ్ళిపోవాల్సిన పని లేదు. మనం అందరూ కూడా ఇబ్బందులకు వెళ్ళిపోవాల్సిన పని లేదు. న్యాయాధిపతి అయిన దేవుడు సర్వకాల సర్వవస్థల్లో ఉన్న వారి బిడ్డల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా కాపాడాలో, ఎవరి నుంచి ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో చర్చలు తగలబెట్టారు వాళ్ళు, మీకు తెలుసు. అందులో మణిపూర్ కూడా, ఇప్పుడు కూడా మరొక మణిపూర్గా చెయ్యాలని వారు అనుకుంటున్నప్పుడు దేవుడు పెట్టిన చెక్కు అన్ని రాష్ట్రాలని. ఇది నేను అంటాను, ఒకవేళ వారు తీవ్రంగా పరిగణించి ఇవన్నీ పక్కన పెట్టి ఇక మిగతా పార్టీల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకొని వెళ్ళి మరణ దమనకాండ క్రైస్తవుల మీద కొనసాగించాలని అనుకుంటే ఖచ్చితంగా మనం సిద్ధమవ్వాలి, ఖచ్చితంగా మనం ఒకటవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా అసెంబ్లీ సీట్లు వచ్చేవారికి ఎంపీ సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మరలా అడుగు పెట్టింది బీజేపీ. మరి అడుగు పెట్టిందంటే వారు దమనకాండ స్టార్ట్ చేయరని అనుకుంటే తప్పు. మన నాయకులు ఒకవేళ దాన్ని నిలువరిస్తే సంతోషం, లేదు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ ఏకమై ఖచ్చితంగా దీన్ని నిలవరిస్తూ వారికి బుద్ధి చెప్తూ మన యొక్క హక్కుల కోసం పోరాడుతూ మనం నిలబడి దేవుడి యొక్క ఔన్నత్య నామాన్ని గణపరచవలసిన అవసరం ఉందని ఇందు మూలంగా మరి ఆంధ్ర రాష్ట్రంలోనూ, తెలంగాణలోను, అలాగే భారతదేశంలోను, ప్రపంచ దేశంలోని ప్రతి క్రైస్తవుడికి కూడా పిలిపిస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మన భారతదేశాన్ని, మన 2 తెలుగు రాష్ట్రాన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ప్రతి ప్రజానికాన్ని కాపాడి వారందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఆమేన్.